నమస్తే. హైదరాబాద్ నగరంలో మెడికల్ షాప్స్ అన్ని కూడా బంద్ ఉన్న పరిస్థితి. ఎందుకు అంటే ఆన్లైన్ విక్రయాలన్నీ కూడా బంద్ చేయాలి, అలా అధిక డిస్కౌంట్లు అని చెప్పేసి ఆన్లైన్ చెప్తాను, ఎంఆర్పీ ఎక్కువ పే చేస్తూ ఉన్నారని చెప్పేసి ప్రధానంగా మెడికల్ షాప్ అసోసియేషన్ అంతా కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అలాగే ఈరోజు స్ట్రైక్ చేసిన పరిస్థితి. సో మాట్లాడదాం మనతో పాటు కొంతమంది మెడికల్ షాప్ అసోసియేషన్ సంబంధించిన మెంబర్స్ ఉన్నారు మనతో పాటు. సో సార్ చెప్పండి, ఎందుకు ఈ స్ట్రైక్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏంది ప్రధాన కారణం? ఈ స్ట్రైక్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఈ ఆన్లైన్లో మెడిసిన్ అమ్మకాల వల్ల విపరీతమైన స్పూరియస్ డ్రగ్స్ ప్లస్ నిద్ర మాత్రలు ఏవైతే మత్తు కలిగించే డ్రగ్స్ విపరీతంగా ఆన్లైన్లో అమ్మకాలు మొదలుపెట్టారు. దీనివల్ల దేశం యువత తప్పుదోవ పట్టే ప్రమాదం చాలా ఉంది. దీన్ని ప్రభుత్వం వెంటనే పరిగణలో తీసుకొని ఈ ఆన్లైన్ మెడిసిన్ అమ్మకాలని వెంటనే రద్దు చేయాలి. ఈ రద్దు చేసిన వెంటనే ఏదైతే జీవో ఇష్యూ చేసారో తాత్కాలిక జీవోని రద్దు చేసి ఉపాధి కల్పించండి. దీనివల్ల భారతదేశ వ్యాప్తంగా 12.40 లక్షల మంది మెడికల్ షాప్ల జీవితాలు అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి. దాన్ని ప్రభుత్వాలు వెంటనే రద్దు చేసుకొని ఇనిషియేటివ్ తీసుకొని మాకు న్యాయం చేయాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితి అందరూ బిజీ షెడ్యూల్, ఆన్లైన్ ఏదైనా సరే ఆన్లైన్ ఇస్తా ఉన్నారు. అండ్ మెడికల్ షాప్ వెళ్ళేంత టైం లేక అదంతా అని చెప్పేసి ఆన్లైన్లో బుక్ చేసుకుని ఆన్లైన్లో వస్తున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారండి అలాంటి వాళ్ళ కస్టమర్స్ మళ్ళీ ప్రాబ్లమ్ ఫేస్ చేయారా? ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకు కూడా మామూలుగా ఒక డాక్టర్ దగ్గరికి పోతే డాక్టరు ఒక డోస్ ఉంటుంది, యాంటీబయాటిక్ డోస్ 3 రోజులు రాస్తాడు. 3 రోజులు అంటే 10 గోళీల టాబ్లెట్స్ స్ట్రిప్ మాత్రమే ఆన్లైన్లో అమ్ముతాడు. పేషెంట్ వాడేది మాత్రం 3 రోజులే వాడాలి. కానీ వాడు పంపేది 10 రోజులు పంపుతున్నాడు. అది తెలియక వృద్ధులు ఆ 10 రోజులు వాడుతున్నారు. దానివల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. రోగనిరోధక శక్తి తగ్గిపోయి ఈ ఏఎంఆర్ పెరిగి అకాల మరణాలు విపరీతంగా అనుకోకుండా చనిపోతారు. వాళ్ళకే తెలియకుండా వాళ్ళు చనిపోతున్నారు. ఎందుకని ఇది గ్రహించి బయట ఎక్కడ లేని విధంగా యాంటీబయాటిక్స్ కానీ ఏది కానీ విపరీతమైన సేల్స్ ఆన్లైన్లో అంది మంచిది కాదు. ఇవి కూరగాయలు కాదు, పెరుగు కాదు, పప్పులు కాదు, చాక్లెట్లు, బిస్కెట్లు కాదు, ఇవి మందులు, డ్రగ్స్. దాన్ని తప్పుదోవ పట్టకుండా చూసుకోవాలి. అంటే డిస్కౌంట్లు కూడా అంటే ఆఫ్లైన్ మెడికల్ షాప్స్ కన్నా ఆన్లైన్లో ఎక్కువ శాతం డిస్కౌంట్ వస్తాయి. అది ఏ విధంగా ఉండబోతుంది? దాని మార్జిన్ ఎట్లా ఉంటుంది? అసలు మార్జిన్ గవర్నమెంట్ నిర్ణయించిన మార్జిన్ ఏంటంటే C&F మార్జిన్ 2%, డిస్ట్రిబ్యూటర్ మార్జిన్ ఏమో 10%, ఒక రిటైలర్ మార్జిన్ 20%, కొన్ని DPC ప్రాడక్ట్ల మీద 16%, 16% వస్తుంది. ఈ ఏదైతే ఆన్లైన్లో వీళ్ళు 32%, 35% వీళ్ళకి ఎలా వస్తుంది అంటే మన దగ్గర పర్చేజ్ చేయకుండా కంపెనీలకు చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకే బ్రాండ్ మీద కొన్ని స్పూరియస్ డ్రగ్ తయారు చేయించి వేరే ఎక్కడ హిమాచల్ ప్రదేశ్ అక్కడక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని అక్కడ నుంచి పర్చేజ్ తీసుకొని వీళ్ళు ప్రజలకు ఇస్తున్నారు. దానివల్ల ఆ స్పూరియస్ డ్రగ్స్ కనిపెట్టలేకపోతున్నాం. ఏది ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు, ఏది వస్తుందో తెలియట్లేదు. లీగల్గా వాళ్ళు ఎక్కడ కొంటారో తెలియదు, పర్చేజ్ ఎక్కడ ఉందో తెలియదు, ఏది ఎక్కడ ఉందో తెలియదు. అది కొంచెం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పటిదాకా కొనసాగుతుంది. అంటే ఇప్పటికీ ఆల్రెడీ మెడికల్ షాప్స్ అని హైదరాబాద్లో బంద్ చేసిన పరిస్థితి. కాబట్టి రోగులు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పేసి కూడా కొంతమంది రోగులు చెప్తాను. సో ఎప్పటివరకు బంద్ కొనసాగుతుంది? ఈ జీవో రద్దు చేసేంత వరకు మేము ఈరోజు ఒకరోజు సమ్మెకు దిగినాం. ప్రభుత్వం వెంటనే జీవో రద్దు చేయకుంటే ఈ సమ్మె నిరవధిక సమ్మె కూడా కొనసాగించే తర్వాత ఆలోచనలో మేమున్నాం. AOCD ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉన్నాం. ఇలా దేశవ్యాప్తంగా ప్రతి మెడికల్ షాప్లో స్వచ్ఛందంగా బంద్ చేసి తిరుగుతున్నాం. ఎందుకంటే కారణం ప్రజల రక్షణనే మా బాధ్యత. మాకు లాభాలు ముఖ్యం కాదు, ప్రజల రక్షణ ముఖ్యం. మాకు ప్రజలను రక్షించడమే మా బాధ్యత. సో విన్నారు కదా, ఇది చెప్తాను ప్రధానంగా తీసుకుంటే ఆన్లైన్లో ఏదైతుందో ఆన్లైన్లో ఆఫ్లైన్కి వెళ్తే మాత్రం డాక్టర్ ఎంత డోస్ ఇస్తే అన్ని డోసులు అన్ని డేస్కి సంబంధించిన మెడిసిన్స్ మేము ఇస్తాం. కానీ ఆన్లైన్లో ఏముందంటే వాళ్ళు డైరెక్ట్ ఫుల్ స్టెప్ ఇస్తారు. 10 టాబ్లెట్స్ ఉంటాయి, 10, 20, 20, 12, 12 ఆ విధంగా మొత్తం ఇస్తారు. కాబట్టి సో పేషెంట్స్ ఆన్లైన్లో ఎవరైతే పేషెంట్ విక్రయిస్తారో, ఆన్లైన్లో ఎవరైతే కొంటారో వాళ్ళకి తెలియకుండా అధిక మొత్తాదులు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన డోస్ కన్నా ఎక్కువ టాబ్లెట్స్ వేసుకోవాలి అకాల మరణానికి పాల్పడుతున్నారు. ఈ విధంగా వాళ్ళ డోసేజ్ ఎక్కువైపోయి హెల్త్ ఇష్యూస్ ఇంకే మేజర్ అవుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో అండ్ అలాగే ఆన్లైన్ సంబంధించి డిస్కౌంట్లు కూడా ఓవర్గా అంటే MRP రేట్లు ఆన్లైన్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు, అలాగే డిస్కౌంట్లు ఇష్టం వచ్చినట్టు ఇస్తారు. కాబట్టి ఈ విధంగా ఇవన్నీ గల కారణాల వల్ల సో గవర్నమెంట్ కోవిడ్ టైంలో ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవో రద్దు చేసి సో అంతా కూడా ఆపేయాలి అని కూడా ప్రధానంగా అమర్పేట్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కొట్లాడుతున్న పరిస్థితి, ప్రొటెస్ట్ చేసిన పరిస్థితి.